తెలంగాణలో పొత్తుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హైకమాండ్ చెప్తేనే పొత్తు అని బీజేపీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే జనసేన రియాక్ట్ అయింది. ఒంటరిగానే పోటీ చేసే సత్తా తమకుందంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినప్పటికీ ఈ పొత్తుల టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది? ఏపీలో మాదిరిగా తెలంగాణలో పొత్తులు పెట్టుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? తెలంగాణలో పార్టీల మధ్య పొత్తులపై ఎన్నెన్నో ఊహాగానాలు, ఇంకెన్నో ప్రచారాలు. ఈ పరిణామాల నేపథ్యంలో అటు బీజేపీ ఇటు జనసేన ప్రకటనలు హాట్ టాపిక్ గా మారాయి. పొత్తుల అంశాన్ని పవన్తో పాటు బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అన్నారు తెలంగాణ జనసేన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్. పొత్తు అనేది రాష్ట్ర అధ్యక్షుల చేతుల్లో ఉండదన్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తు లేకపోతే జనసేన సొంతంగానే బరిలోకి దిగుతుందన్నారు. తెలంగాణలో జనసేనకు ఆదరణ పెరిగిందని కూడా అంటున్నారు ఆ పార్టీ నేతలు. నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన నేను రామచంద్రరావు గారిది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ అలయన్స్ అనేది ఏదున్నా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు చూసుకుంటారు తప్ప అది మీరు నేను నిర్ణయం తీసుకునేది కాదని మరొకసారి చెప్తున్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే జనసేన మాత్రం కంపల్సరిగా పోటీలో ఉంటుందని మీ సభాముఖంగా తెలియజేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది. జనసేన ఇలా స్పందించడానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావే కారణం. శుక్రవారం నాడు ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ సహా మిగిలిన ఎన్నికల్లోనూ బీజేపీకి ఎవరితోనూ పొత్తులు ఉండవన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందనే విషయాన్ని మరోసారి కూడా స్పష్టం చేశారు. మేము పొత్తు అనేది గతంలో కూడా పొత్తు లేదు తెలంగాణలో. మేము పొత్తుల విషయంలో జాతీయ పార్టీకి వారే చూస్తారు, ఎన్డీఏలో భాగంగా ఎవరైనా వారు చూస్తారు. ఇప్పటివరకైతే తెలంగాణలో పొత్తు లేకుండానే పోటీ చేయాలని నిర్ణయం ఉంది. ఏపీతో పాటు జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ జనసేన మధ్య తెలంగాణలో రాజకీయ పొత్తు పొడవడం లేదు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నట్టుగా భావిస్తోన్న బీజేపీ రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో ఉంది. అయితే తెలంగాణలోనూ రాజకీయంగా విస్తరించాలని భావిస్తోన్న జనసేన తమ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వెళితే కలిసొస్తుందా లేక ఒంటరిగా వెళితే బావుంటుందా అనే ఆలోచనలో ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. కానీ ఇరు పార్టీల నేతల వ్యాఖ్యలతో పొత్తు ఉండబోదనే సంకేతాలొచ్చాయి. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి.